ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము అల్నాదా నుంచి దుబాయ్ అల్నాదా నుంచి అబుదాబి కొత్త రీసెంట్గా ఓపెన్ అయిన హిందూ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఇందులో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మొత్తం మా విలేజ్ వాళ్ళమే, దాదాపు ఒక 15 మందిమి కలిసి ఒక 4 కార్లల్లో మేము దుబాయ్ నుంచి అయితే మన అబుదాబి వెళ్తున్నాం. మొత్తం మా విలేజ్ వాళ్ళమే. చూడండి, మొత్తం మా విలేజ్ వాళ్ళు వీళ్ళంతా. మాకైతే పిచ్చి హ్యాపీగా ఉంది అందరం కలిసి వెళ్తున్నందుకు విలేజ్ వాళ్ళం. బయట దేశంలో ఒక్కో ఊరోళ్ళు ఇట్లా పోవడం అన్నది జరిగినాయి కదా, మాకైతే మంచి అనిపించింది అందరం కలిసి పోవడం. ఇక కార్ అయితే వేరే దగ్గర పార్కింగ్ ఉన్నాయి, ఆ పార్కింగ్ దగ్గరికి మేము నలుగురం కలిసి పోయిన ఉంటుంది. ఒక కార్ వచ్చేసి నలుగురం పోయిన ఉంటుంది. మేమైతే కార్ ఊకున్నాం నలుగురం. ఏడుకెళ్ళి అయితే 7:30కి అయితే బయలుదేరినాం. ఆడిపోయేసరికి ఎంత టైం అవుతుందన్న చూద్దాం. మన కెమెరామెన్ వచ్చేసి మనోహర్ చెంగల్. ఇక్కడ నుంచి మొత్తం దుబాయ్ దాటినా మొత్తం రంబాలే ఉంది. జబ్లాలి దాటినాక మనకు ఇంకా 3 కార్లు మాకన్నా ముందే పోయినాయి. మేము కొద్దిగా కార్ వెనుక పోయిన ఉంటుంది. ఇదే మనం ఇప్పుడు వచ్చేసి అబుదాబి ఎంట్రీ. దుబాయ్ అండ్ అబుదాబి ఎంట్రీ ఇది. మొత్తం రంబాలే మొత్తం. చెట్లు అయితే మన ఊళ్ళో ఉన్న చెట్ల లెక్క, ఆడొక చెట్టు ఈడొక చెట్టు. ఫైనల్గా అయితే మనము టెంపుల్కి అయితే వచ్చినాం. 7:30కి వెళ్తే 9 o'clock 9కి అయితే మేము టెంపుల్కి అయితే చేరుకున్నాం. నిన్న అంటే గంటన్నర జర్నీ, దాదాపు 120 కిలోమీటర్లు ఉన్నది. 120 స్పీడ్లో వచ్చినాం. ఇది అదే టెంపుల్ వచ్చేసి మనది. అందరం ఒకసారి జై శ్రీరామ్ అనుకుంటా పోయినాం.
పబ్లిక్ అయితే బాగా నచ్చారు. మనకు లోపట్ల పోవాలంటే లైన్ పట్టి పోవాలి, లైన్ పట్టుకుంటూ పోవాలి. అదైతే వేములవాడలో మిగతా క్షేత్రాలలో ఎట్లుంటుందో లైన్ అంతే సేమ్ లైన్ అదే. మనకు ఇది అయిపోయినాక ఎయిర్పోర్ట్లో ఎట్లయితే మనకు బెల్టులు అవన్నీ వేసి పెడతారో అట్లా స్కానింగ్ ఉంటుంది. అలానైతే వీడియో తీయనివ్వలేరు. ఇక్కడికి వచ్చినాక నేనే తీసుకున్నా ఫోన్ని, నేనే తీసినట్టు వీడియో. ఈ గుడి లోపలకైతే ఎంటర్ అయినాం. అది మైక్ ఉండే, మైక్ పడిపోయింది, మైక్ కోసం నింపుతున్నాను నేను. మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు లోపట్లకు. ఇక్కడ కూడా మనం గుడికి పోవాలంటే, గుడిలోకి పోవాలంటే కూడా ఒక ఎంట్రీ ఉన్నది. గుడి ముంగడుకోవాలి సేమ్ బయట ఎట్లున్నదో ఇందులో లోపల కూడా ఒక ఎంట్రీ ఉండదు అనమాట. ఒక లైన్ ఉంటుంది, లైన్ పట్టుకొని పోవాలి. ఇప్పుడు వచ్చేస్తుంది మన గుడి. గుడి గుడి మంచిగా సైడ్లో తాడి చెట్టు పెట్టారు. వచ్చేసి గుడి చూడండి ఎట్లున్నదో ఒకసారి దూరం నుంచి చేసిన. ఏదైతే కనిపిస్తుందో ఇంట్లోకి వెళ్ళి మనం ఫోటో తీసినా వీడియో తీసినా అని గుడి మొత్తం వచ్చేస్తుంది. నేను చేసిన ఒకసారి చూడరు. మనకు సైడ్లకు వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇక్కడ సైడ్కు అక్కడ సైడ్కు. కానీ ఒకటే చెప్తా, గుడి అయితే ఎక్సలెంట్గా ఉన్నది. లోపల కెమెరా అలౌట్ ఇవ్వలేరు కానీ ఓన్లీ పైదాకానే కెమెరా అలౌట్ ఉన్నది. లోపలకైతే అలౌట్ లేదు కెమెరా. కానీ లోపల మొత్తం అయ్యప్ప స్వామి కానీ. మనం ఇప్పుడు గుడి పైకైతే ఎక్కుతున్నాం. సైడ్కు వాటర్ ఫాల్స్ అయితే మస్తు ఉన్నాయి. మెట్ల ఎక్కిన కొద్దీ ఏదో సంతోషం, తెలియని సంతోషం అవుతున్నది నాకు. నాగానే కాదు, మాతో వాళ్ళందరికీ అట్లా ఉన్నది, మాతో వచ్చిన వాళ్ళందరికీ. గుడి కిందికి వెళ్ళి కాదు, గుడి మీదకి ఎక్కినాక మాత్రం ఎగ్దమ్ ఉంటుంది. చూడండి మొత్తం గుడి బాగా హైట్ మీద ఉంది.
దాదాపు ఈ గుడికి వచ్చేసి 700 కోట్లు అయినాయట మన ఇండియా. కానీ యుఏఈ గవర్నమెంట్ థ్యాంక్ యూ చెప్పాలి ఇలాంటి గుడి మన కోసం కట్టించినందుకు. దాదాపు 27 ఎకరాలు ఇచ్చారు మనకు గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి మేమైతే లోపలికి పోయి దర్శనం చేసుకొని కిందికి వచ్చినాం. మనకి మెట్ల కింద ఇంకొక గుడి కూడా ఉంది, అది కొద్దిగా లోపలకు దాకా తీసిన. ఇది అదే ఆ గుడి, ఇది పంజాబ్ వాళ్ళకి సంబంధించిన గుడి. లోపట్లకి అయితే తీసుకపోయిన కెమెరా కానీ లైట్గా తీసిన. ఆడు బంద్ చేయమన్నాడు, ఆయనతో బంద్ చేసిన ఇంటికి. కానీ గుడి మాత్రం నంబర్ ఉంది. నేనైతే ఇంత పెద్ద గుడి ఎప్పుడు ఇవ్వలేను, ఫస్ట్ టైం చూసిన. మనకు ఇక్కడ అదే కాకుండా మనకు షాపింగ్ చేసుకోవడానికి హోటల్ ఉంది ఇక్కడ. నేను మా వాళ్ళని అడిగినట్టు గుడి ఎట్లున్నది అని అడిగినట్టు, మా వాళ్ళు అయితే బాగుందని చెప్పారు, మస్తు ఉందని అన్నారు. అందరం కలిసి జై శ్రీరామ్ అన్నాం. ఇది అదే షాప్ వచ్చేసి ఇక్కడ షాప్ ఉన్నాం మనము. ఈ షాపే కాకుండా మనం చాయ్ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, ఏదైనా తాగాలన్నా అది కూడా ఒక షాప్ ఉన్నది. కానీ రేట్ వచ్చేసి ఒక చాయ్కి వచ్చేసి 12 dirhams, 12-15 dirhams ఉన్నది. ఆ షాప్ కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదే షాపు. ఇలా చాయ్ తాగాలన్నా ఏది తినాలన్నా 12 dirhams పైన ఉంటుంది. కానీ లోపల మాత్రం ఎగ్దమ్ ఉన్నది. టేబుల్ మొత్తం కట్టెతోటి వేసినాయి, చెక్కతోటి. ఎంత ఫాస్ట్ టైంకి పెట్టినా అంటే వీడియో లెంత్ ఎక్కువవుతుంది అని ఫాస్ట్ పెట్టిన ఉంటాయి. ఒక గుడి కాడనే స్లో పెట్టిన ఉంటాయి వీడియో. ఇక్కడ మనకు ప్రసాదం ఇచ్చే దగ్గర కూడా ఫాస్ట్ పెట్టిన. నెయ్యి ప్రసాదం అయితే ఇచ్చారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. జై హింద్, జై నరేంద్ర మోదీ. థ్యాంక్ యూ యుఏఈ గవర్నమెంట్. మనకి ఇంత మంచి గుడి కట్టడానికి ప్లేస్ ఇచ్చిన గవర్నమెంట్కు థ్యాంక్ యూ చెప్పాల్సిందే మనమందరం, ప్రతి ఒక్క భారతీయులు.